దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదేంటి పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకుని దేవుని ఉపదేశాన్ని కొనసాగించుకుని ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుని ధ్యానాంశం కొనసాగించుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్పబడెను, మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగెను. ఈ లేఖనాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆయన చేతులకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అది తల్లవంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, చదవబడిన లేఖన భాగమును బట్టి మాతో మాట్లాడండి ప్రభువా. భక్తి చేసే విధానములో, నేను అనుసరించే విధానములో మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని యేసు పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదేని పిల్లరా, అబ్రహాము దేవుని నమ్మెను. ఆ స్థాయి ఏ విధంగా కనపరిచాడు? దేవుడే తనకు స్నేహితుడిగా మారిపోవటానికి. గమనించండి, ఒక సర్వసాధారణమైన చిన్న ఒక అధికారం కలిగిన వ్యక్తి మనకు స్నేహితుడిగా ఉంటేనే మనం ఎంతో ఆశ్చర్యపడతాం కదా. అలాంటిది సర్వశక్తివంతుడైన దేవుడే నీకు స్నేహితుడిగా మారటానికి అబ్రహాము ఏ స్థాయిలో దేవుడిని నమ్మాడు. తన జీవితంలో నుంచి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను బిడ్డరు. ఎందుకని? సర్వశక్తివంతుడైన దేవునితో నువ్వు స్నేహం చేసే విధానంలో నీ బతుకుంటే, ఈ కుటుంబానికి అండదండ ఆ తండ్రి ప్రభు ఉంటే ఎంత మేలుకరంగా ఉంటుంది. ఈ లోకంతో స్నేహం చేస్తున్నావా? ప్రభుత్వ స్నేహం చేయడానికి సిద్ధపడటానికి ఈ ఉపదేశం నీ కొరకే. సర్వ సంపదలు కానీ నీకు స్నేహితుడై ఉంటే బతికెట్టుంటుంది బిడ్డ. ఏ స్థాయిలో నమ్మాడు, మన జీవితాలు ఎలా ఉండాలి, ఆ నమ్మకత్వంలోని కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. సర్వశక్తివంతుడైన దేవుడు అబ్రహాముతో మాట్లాడిన మాట, నీవు లేచి నువ్వున్న ప్రాంతంలో నుంచి బయలుదేరి నేను చూపించబో దేశముకు బయలుదేరన్నాడు. ఒక మాట వచ్చింది ఆయన దగ్గరికి, ఒక వాక్యము. సర్వశక్తివంతుడైన దేవుడు తనతో మాట్లాడాడు. దాన్ని బట్టి వెనక ముందు ఆలోచించకుండా తను ఏ స్థాయిలో నమ్మాడు, తనకు కలిగిన సమస్తాన్ని, తన బంధుగణాన్ని, తన ఊరిని, తన ప్రాంతాన్ని, తనకు కలిగిన స్థిరాస్తులను సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఎక్కడ కూడా ఆలోచన కూడా చేయలే. మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతాడేమో, యేసుబాబు ఇక్కడ దీవిస్తాడేమో నన్ను అని ఆలోచన ఆయన కలగల. సర్వశక్తివంతుడైన దేవుడే స్నేహితుడై ఆలోచించి బిడ్డ, ఆయన నీకు తోడు ఉండాలా. ఒక సాధారణమైన, నేను చెప్తున్నాను కదా, సమాజంలో కొద్దిగా గొప్ప చేయబడిన వారు స్నేహపూర్వకంగా మనతో మాట్లాడితేనే మనం ఎంత ఆనందపడిపోతాం. వారి ద్వారా మనకి ఏదైనా పని జరిగిన పరిస్థితులను బట్టి ఎంత మనం సంతోషపడతాం. గమనించండి, సర్వలోక పరిపాలకుడికి నా ప్రభు నీకు స్నేహితుడిగా ఉంటే పలికిస్తున్నావా? ఒక్క మాట చెబితే తనకున్న ప్రాంతం, ఎందుకని అక్కడి నుంచి రమ్మన్నాడు? దేవునికి వ్యతిరేకమైన ప్రాంతం, పాపంతో నింపబడిన ప్రాంతం, ప్రత్యేకించబడటానికి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి బిడా అన్నాడు. దాన్ని విడిచిపెట్టే విధానంలో ఎక్కడ ఒక ఆలోచన కూడా చేయకుండా బయలుదేరి వచ్చేసిన సందర్భాన్ని బట్టి సర్వశక్తిమంతుడు దేవుడు తనతో తోడుగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని కనపరచలేని భక్తి నీలో ఉంటే నీతో స్నేహం ఎలా చేస్తాడు ఆయన? పరిశుద్ధుడైన నా దేవుడు ఆ పరిశుద్ధులను రావటానికి తన మాటను విని ఈ లోకానుసారమైన క్రియలను విడిచిపెట్టకపోతే, అబ్రహాము విడిచిపెట్టాడు, మారు మాట్లాడలా. ఆ విడిచిపెట్టిన పరిస్థితులను బట్టి సర్వోన్నతుడైన దేవుడు తన తోడుగా నడుస్తున్నాడు. ఇబ్బందులు రాలేదా? తన స్నేహితుడు అంటే ప్రతి ఇబ్బంది నుంచి విడిపించబడలా. మహోన్నతుడైన దేవుడు బిడ్డ. ఆ పదం ఎంత ముచ్చటగా ఉందో. స్నేహితుడు అంత దగ్గరగా, ఎక్కడో దూరంగా కాదుగా, ఇక దగ్గరగా ఉండటానికి. ఎప్పుడైతే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయలుదేరటం మొదలుపెట్టాడో ఒక మాట చూడండి. 15వ అధ్యాయం 5వ వచనం చదువుతాను, ఒకసారి ఆలకిద్దాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుకుని చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఇలా అగునని చెప్పిన. నువ్వు పట్టుకోవలసిన మాట బిడ్డ, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి. ఎక్కడి నుంచి? ఇంటిలో ఉండగా సర్వోన్నతుడైన దేవుడే తన నిరుత్సాహాన్ని చూసి, ఇంకా నాకు సంతానం కలుగుతుందా మనకు బాధకరమైన జీవితంలో ఆయన గృహంలో ఉంటే, గుడారంలో ఉంటే, సర్వశక్తివంతుడైన దేవుడు తన ఇంటిలో నుంచి బయటికి తీసుకురావడం అంటే అబ్రహాముతో పాటే ఉంటున్నాడు కదా, ఆయన గృహంలో నివసిస్తున్నాడు కదా, నువ్వెందుకు చింతపడుతున్నావు బలపరుస్తున్నాడు కదా. తన జీవితం అంతటినీ కూడా
దేవుని పాదాల దగ్గర బతకడానికి అబ్రాహాము తన ఊరిని, తన ప్రాంతాన్ని, తన బంధుగణాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనకంటే ఎక్కువ లేదని ఆ పాపకరమైన పరిస్థితిని విడిచిపెట్టి వచ్చినాడు కదా. అలాంటప్పుడు దేవుడు ఆకాశంలో ఉంటాడా? తనతో తన నిరుత్సాహాన్ని బట్టి తన బయటికి తీసుకొచ్చంటే, నీ ఇల్లు నా దేవుడు వచ్చే విధంగా ఉందా? నీ గుడారములో సర్వశక్తిమంతుడిని సంచరించే విధానంగా ఉందా? ఆయన ఉండే ఆస్కారం ఉందా? వ్యతిరేకతతోనూ, అసమాధానముతోనూ, దేవునికి వ్యతిరేకమైన క్రియలతోనూ, అబద్ధపు సాక్ష్యముతోనూ, అప్రమాణికములతోనూ జీవిస్తున్నావా? పేరుకే క్రైస్తవుడివా? నమ్మే విధానంలో ఏ స్థాయిలో ఉంది నీ భక్తి? ఆయన స్నేహితుడే ఉంటానంటాడుగా, నీతో స్నేహం చేస్తానంటాడు కదా. ఆయనే స్నేహితుడే అంటే అసలు నీ ముట్టేది ఎవడో? నీ ఇల్లు ఆయన ఉండే విధంగా ఉందా? అబ్రహాం ఇల్లు ఉంది, ఆయన గుడారంలోనే ఉన్నాడు. ఆయన కలుగుతున్న బాధను బట్టి బలపరుస్తున్నాడు, సూచనగా చూపిస్తున్నాడు. అటు స్థితి నీలో ఉందా బిడ్డ? విడిచిపెడుతున్నావా? లోకానుసరమైన పరిస్థితుల నుంచి, దేవునికి వ్యతిరేకమైన క్రియల నుంచి, అబద్ధపు సాక్ష్యం నుంచి, మోసపూరితమైన చర్యల నుంచి, దుష్టుల సహవాసము నుంచి విడిచిపెడుతున్నావా? నా ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన నీవు పరిశుద్ధతతో నడవటానికి సిద్ధం కలిగి ఉన్నావా? నీతో ఉంటాడు బిడ్డ ఆయన. తప్పు చేయడానికి పరుగులెత్తే పాదములతో ఉన్నావా? జాగ్రత్త. ప్రభు యేసుక్రీస్తు ప్రభు నీతో ఉండటానికి ఇష్టపడుతుంది, నీతో మాట్లాడుతున్న దేవుడు. నిన్ను చక్కదిద్దడం, నీ నిరుత్సాహం నుంచి నేను బలపరిచి తనే సూచనగా చూపించగలిగిన దేవుడు నీ గుడారంలో ఉండి ఎంత మేలు, ఎంత మేలు. ఆయన స్నేహితుడే అంటే లోకరక్షకుడైన ప్రభు నీ కుటుంబానికి ఎంత భద్రత దొరుకుతుంది. ఆలకిస్తున్నావా? అబ్రహాము ఎక్కడ నుంచి వచ్చేమన్నాడు, ఆ వచ్చేసిన పరిస్థితులను బట్టి, విడిచిపెట్టిన పరిస్థితులను బట్టి తనతో ఉంటున్నాడు బిడ్డ. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడా, నిన్ను విడవనివాడు. నిన్ను విడవని ఎడబాయిన వాగ్దానం చేసిన నా ప్రభు పక్షమున నువ్వు ఎట్లా ఉంటున్నా? ఆలకించు బిడ్డ. నువ్వు ఏ నిరుత్సాహంతో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నావో, ఏ వేదనకరమైన పరిస్థితి నేను వెంటాడుతున్నా, నిన్ను బలపరచగలిగిన దేవుడు నీతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకానుసరమైన క్రియ, పాపకరమైన పరిస్థితులు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి విడిచిపెట్టి రాగలిగితే, అబ్రహాము మనిషేగా. నా మాటలు ఆలకించు బిడ్డ. నేను బలపరిచి దేవుడా, నన్ను విడవని వాడా, స్నేహితుడి నడిపించగలిగిన వాడా. ఒక మాట చదువుదాం, 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైన, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిని నడుచు నిందారహితుడివై ఉండుమా. ఒక హెచ్చరిక. అంతకుముందు 16వ అధ్యాయంలో అబ్రహాము చేసిన తన భార్య మాట విని దేవుని మాటను పక్కన పెట్టిన విధానాన్ని బట్టి, తిరగబడిన వ్యతిరేకతను బట్టి, నిందారహితుడి బ్రతుకో, జాగ్రత్త అబ్రహ్మ, నేను నిన్ను దీవిస్తాను అని చెప్పిన మాటకి వెంటనే లోబడిపోయి, అయ్యో పశ్చాత్తాపంతో, తప్పులు మనుషులు చేస్తారు బిడ్డలారా, కానీ సరిదిద్దుకుని ప్రభుకు అప్పగించుకున్నవాడు ధన్యుడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి, ఒక సమర్పణలోనికి నీ భక్తి జీవితాన్ని తెచ్చుకోగలిగితే, దేవుని పాదాల దగ్గర పడి అడిగి పొందుకునే విధానంలో నీ భక్తి జీవితం కొనసాగితే, కనికరించే దేవుడి బిడ్డ. ఆ మాటలకు వెంటనే సర్వశక్తివంతుడైన దేవుడు తన దీవెనకరంగా మలచడానికి తనతో పాటే ఉండే, తన భార్యను అపహరించిన అబీమెలెకుతో మాట్లాడిన దేవుడు నీకు మీదకి ఎగబడుతున్న సమస్యతో దేవుడు మాట్లాడ్డా? ఒక రాజుతో మాట్లాడి తన వేదనలకు గురి చేసిన నా ప్రభువు నిన్నెందుకు విడిచిపెడతాడు బిడ్డ? ఆ పరిస్థితులు నీ జీవితాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులు ఉంటే ఏది విడిచిపెట్టలేదో ఒకసారి ఆలోచన చేయి. ఇంకా దేవునికి వ్యతిరేకంగా నీ హృదయంలో ఏం గూడు కట్టుకుపోయిందో, నా ప్రభువును నమ్మే విధానంలో ఆయన స్నేహితుడిగా నీతో ఉండటానికి ఏది ఆటంకమయ్యిందో ఆలకించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నీతో స్నేహంగా ఉండటానికి, నువ్వు కలత చెందుతున్న పరిస్థితులను బట్టి సమాధాన పరిస్థితిని బలపరచడానికి, నీకు ఇస్తానన్న వాగ్దానం నెరవేర్చి ఫలభరితమైన ఈవులు నీకు అనుగ్రహించడానికి ఆయనే స్నేహితుడై ఉంటే, ఒక చిన్న అధికారులే నీకు స్నేహితుడి మురిసిపోతావే. ఆది సంభూతుడైన ప్రభు నీకు స్నేహితుడిగా ఉంటే, మరణాన్ని జయించినవాడు, మహోన్నతుడైన నా ప్రభు పురుగు వంటి మనకు స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడే. విడిచిపెడతావా? బూతులాడుతున్నావా? మానే. మోసపూరితమైన చర్యలనే వదిలే. దేవునికి ఆయాసకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నావా? విడిచిపెట్టు బిడ్డ. ఆయన కార్యం చేస్తాడు. నడిపించగలిగిన నా దేవుడు. 18:3 ఒక మాట చదువుదాం. 10:18. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నేను దాసిని దాటిపోవద్దయా.
నిందారహితుడే బతుకు అన్న మాట పట్టుకుని పశ్చాత్తాపంతో ఉన్న అబ్రహాము తన కన్నులు దేవుని చూసే విధంగా ఇచ్చాడు. తన ఆత్మలో ప్రభువుని చూశాడు. తన గుడారంలో నుంచి చూస్తుండగా తన ఎదురుగుండా దేవుడిని చూస్తున్నాడు. దాటిపోవద్దు ప్రభువా అని అడిగితే వెళ్ళాక ఆయన అసలు మాటలు చదువుతుంటే దేవుడి బిడ్డ ఒక మనిషి తను వెంటున్నాడు. నువ్వు విడిచిపెట్టి రాగలిగితే లోకానుసరమైన క్రియలు, లోకానుసరమైన ఆలోచనలు, పాపిష్టికరమైన బతుకు, పాపంతో నిండిపోయి ఉన్నవా, పేరుకే క్రైస్తవుడువా, నీతోనే ఎన్నాళ్ళు నీకు నిరుత్సాహమైన పరిస్థితులు చాచుతున్నా నీ చేతులు, ఆ ప్రభుని అడుగుతున్నావా, దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభు అన్నాడు. ఒక మాట అబ్రాహాము అడిగితే స్నేహితుడిగా ఉన్నవాడు దాటిపోలా. తన కుటుంబాన్ని దీవించడం తనతో ఉన్నాడు. నేను చక్కబెట్టే వరకు ఏది ఎంతకాలం నుంచి నిరీక్షణ కలిగి ఉన్నావో ఈ పూట నువ్వు విడిచిపెట్టగలిగితే, నీతో స్నేహముగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎటువంటి నిరుత్సాహంలో ఉన్నావు నిన్ను బలపరచగలిగిన దేవుడు, నిన్ను నడిపించగలిగిన నా ప్రభు. ఏ పరిస్థితులను బట్టి నువ్వు కురింగిపోతున్నావో ఆ ప్రభు నీకు స్నేహితుడై ఉంటే జయకరమైన జీవితం నీకు దొరుకుతుంది. విడిచిపెడతావా? ఈ లోకానమైన ఒకసారమైన క్రియలు పదే పదే నీతో చెప్తున్న మాట అబ్రాహాం విడిచిపెడితేనే అబ్రాహాంతో ఉన్నాడు దేవుడు. దేవుని స్నేహితుడనే పేరు ఎంత గొప్ప. దాటిపోవద్దంటే ఆగిపోయిన దేవుడు. స్తోత్రం చెప్దాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దాటిపోవద్దంటే ఆగిపోయిన దేవుడు, తను దీవెనకరంగా మలిచిన దేవుడు. ఇంకొక సందర్భాన్ని, ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను బిడ్డరా. ఆదికాండం 22:9-10 అలాగున వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ ఒక బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. పిల్లలు గమనించిన జగమెరిగిన వాక్యం ఈ దృష్టి తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సర్వశక్తివంతుని ఇచ్చిన దీవెనను చూసి మురిసిపోక దేవుడి హృదయంలో గూడు కట్టుకునే విధానంలో బతికిన అబ్రహాం జీవితాన్ని జ్ఞాపకం చేసిన ఎందుకు తెలుసు? ఆయన స్నేహితుడే అంటానికి, తనకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించగా దేవుని సంతోషించే విధానంలో దాన్ని కూడా విడిచిపెట్టడానికి, తనకు లేక పుట్టిన బిడ్డను సైతం దేవుడు అడిగితే బంధించి బలిపీఠాన్ని చక్కగా పేర్చి ఇష్టపూర్వకంగా, ఆయన కంటే ఎక్కువ కాదా, ఆయన కావాలి నాకు. నీకు ఇచ్చిన దీవెనకరమైన పరిస్థితులను బట్టి సంతోషిస్తున్నావు, ఇచ్చిన దేవుణ్ణి బట్టి ఆనందించు. నూరంతలు నీకు తృప్తికరమైన పరిస్థితులను అనుగ్రహించగలిగిన వాడు మహోన్నతుడైన నా ప్రభు. ఆయన నీ హృదయంలో ఉండాలి, ఆయనకు అంగీకారంగా నీ బ్రతుకు ఉండాలి, నీ గుడారంలో ఆయన ఉండే విధముగా నీ ఇల్లు ఉండాలి, నీతో నడిచే విధముగా నీ జీవితం ఉండాలి, ప్రత్యేకించబడాలి, నిందారహితుడిగా బతకాలి. ప్రభువైన యేసుక్రీస్తుకి కృపలో నీ జీవితం వర్ధిల్ల చేయడానికి ఆయనే నీకు స్నేహితుడిగా ఉండాలి. అంటే తన హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు తప్ప ఇంకొకటి లేదు, ఆయన మాట నెరవేర్చడానికి తప్ప ఇంకొకటి లేదు. బిడా, ఈ పాపకరమైన జీవితాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు కాదు, రక్షణ తీసుకో బిడ్డ. రేపు నీది కాదు అని మాట నీ దైవజనుడు మాట్లాడుతుంటే, ఈ సంవత్సరం కాదు రేపు నీదా. ఒక్క మాట ఆలకించలేని పరిస్థితిలో నీ జీవితాన్ని కొనసాగితే దేవుడు ఎలా స్నేహితుడిగా ఉంటాడు నీతో? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ, ఆలకిస్తున్నావా? సర్వశక్తివంతుడైన దేవుడు నీతో మాట్లాడుతూ పదే పదే నీతో చెప్తున్న మాట ఆయన స్నేహితుడై ఉంటే నీ బ్రతుకు ధన్యం. రాజులు సైతమే మరణపాలైపోయారా? ఇక్కడ గమనించు, ఆయన సజీవుడు, ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇవంటే అమితమైన ప్రేమ, ఎంత ప్రేమ, ప్రాణం ఇచ్చినంత ప్రేమ. ఏముంది నీ హృదయంలో? యేసు ఉన్నాడా? ఆయన పరిశుద్ధత ఉందా? ఆ విధంగా బతికే విధానంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ధనాపేక్షతో ఉన్నావా? ధనం అవసరమే, దేవుడి కంటే ఎక్కువ కాదు. తన బిడ్డను సైతం తనకిచ్చిన సంపదను చూడక లేక పుట్టాడు. దేవుడు ఇట్ట మాట్లాడతాడా? దేవుడు అడగలే, దేవుడే ఇచ్చాడుగా, మళ్ళీ ఎందుకు అడుగుతాడు అనే ఆలోచన కాదు. దేవుడి మాట, ఆయన స్వరం గమనించగలిగినాడు అబ్రాహాము. ఒక్క మారు మాట మాట్లాడక, తన భార్యకు కూడా చెప్పక, తన బిడ్డను తీసుకెళ్ళి బలిపీఠం చక్కగా పేర్చంటే తెలుసా? ఇష్టపడి, ఎక్కడ కూడా ఆయనకి
లోబడే విధానంలో ఎంత గొప్పగా సమర్పణ చెల్లిస్తున్నాడు తెలుసా. ఏది వదలవు. నా దేవునికి అంగీకారమైన సమర్పణలోనికి నువ్వు రావు, కానీ దేవుడు నీకు స్నేహితుడే ఉండాలని ఆశపడుతున్నావు అంతే కదా. రా బిడ్డ, ఉపదేశంలోనికి రా, సంపూర్ణమైన సమర్పణలోనికి రా, ప్రభువుకు అప్పగించుకో. లోకములో నుంచి లే, పరిశుద్ధతలోనికి రా, పరిపూర్ణతలోనికి నడవడానికి దేవునికి అప్పగించుకో. ఆయనే స్నేహితుడు అంటానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను నీకు సమస్తము కలగ చేయగలిగిన వాడు, నీ సందేహములను తీర్చగలిగిన వాడు, నీకు కావలసినవన్నిటిని సమకూర్చగలిగిన వాడు ప్రభువునే యేసుక్రీస్తు. అబ్రహాము లేచిన విధానాన్ని బట్టి ఎంతమందికి తను చేసిన వాగ్దానం నెరవేరలేదా? యూదులకు ఎంతమందికి ఆత్మీయ తండ్రి, యూదులకు, క్రైస్తవులకి, అందరికి ఆయనే కదా. ఆకాశ నక్షత్రములు, ఇసుక రేణువులు, భూమి మీద ఉన్న విశ్వాసులు, సమస్తము ఆయన బిడలమే కదా. అటువంటి దేవుడు స్నేహితుడే అంటే నీ కుటుంబం ఎట్లా ఉంటుంది? నీ గుడారంలోనికి ఆయన వచ్చే విధంగా ఉందా? సరి చేసుకోగలుగుతున్నావా? ఇంకొక మాట చదువుతాం బిడ్డ, 24:3-4 వచనాలు. నేను ఎవరి మధ్యన కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశముందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకుకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన యెహోవా తోడుని నీ చేత ప్రమాణం చేయించెదను. తన కొడుకుకి పెళ్లి చేయవలసిన విధానంలో కూడా దేవుని మాటను నెరవేర్చే విధానానికి అప్పగించుకుంటూ దేవాది దేవుడే అక్రమం చెయ్యాలి. ఈ కనానీయులు అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన నడవడానికి ఇష్టపడక చాలామంది క్రైస్తవులు, మన క్రైస్తవులు ఎక్కువ ఇక్కడే దేవుని నమ్మి నీకు కులం కావాలి, దేవుని నమ్మి నీకు అన్యాచారం కావాలి. నీకు స్నేహితుడు ఎలా అవుతాడు? ఎలా ఉంటాడు ఆయన స్నేహితుడిగా? చాలామంది 99% ఇక్కడే క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అయిపోతున్న పరిస్థితిలో. మంచి సంబంధం పర్వాలేదు, మార్చుకుందాం, తర్వాత ఏంటి నువ్వు మార్చేది? చిత్తానికి అప్పగించుకో బిడ్డ. నమ్మటం అంటే ఇక ఆయన లేకపోతే నా జీవితం లేదు, ఆ స్థాయిలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని అబ్రహాము లేచిన కాడి నుంచి తన కనపరుస్తున్న ప్రతి క్రియ దేవునికి అంగీకార యోగ్యముగా నడుస్తున్న పరిస్థితులను బట్టి దేవుడే తనకు తోడేయుని నడిపిస్తున్న పరిస్థితి. తన కుమారుడికి పెళ్లి కుదరటానికి కూడా పరిశుద్ధాత్మే కదా. ఎవరు కావాలో చూపించింది కూడా ఆయనే కదా. నువ్వు అప్పగించుకుంటే కదా, నువ్వు నమ్మితే కదా, పరిపూర్ణతలోకి వస్తే కదా దేవుడిని పట్ల కార్యం చేయడానికి. ఆలకించు బిడ్డ, జీవము కలిగిన దేవుడా, నీ పక్షమున ఉండటానికి, నీకు స్నేహితుడిగా ఉండటానికి దేన్ని బట్టి నిరుత్సాహపడుతున్నా? నీ బిడ్డల పెళ్లి విషయంలోనా, వారి బాధ్యత విషయంలోనా, మరి ఉద్యోగస్తుల విషయంలోనా, నీ కుటుంబం చిన్నాభిన్నమైపోతున్న పరిస్థితులను బట్టి సమాధానమైన పరిస్థితి, ఆయన వస్తే సమాధానమే. ఆయన రావటానికి ఒక మార్గం తెలుస్తున్నావా? విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని కనబరుస్తున్నావా? ఆయన వస్తే సమాధానమే. ఇంటిలోనికి దేవుని మందసం వస్తే, దేవుడు వస్తే ఆ బిడ్డలు ఎట్ట దీవించబడ్డారా? ఆయన రావాలిగా. నీ గుడారంలోనికి ఆయన రావడానికి నువ్వు పాప స్థితిలో నుంచి లేగలగా, లోకానుసారమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలి కదా. ఆయనకు అవకాశం బిడ్డ, నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు, నీకు స్నేహితుడిగా ఉండటానికి, నీ పట్ల కార్యాలు చేయడానికి. నీ గుడారంలో ఆయన ఉండాలంటే ఆయనకు అంగీకారంగా నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను దాటిపోక ఉండాలి అంటే నువ్వు నిందారహితుడై ఉండాలి. గమనించా, అబ్రహాం జీవితం నుంచి కొన్ని మాటలు నీ దృష్టికి తీసుకురావడానికి ఆయనే నీకు స్నేహితుడు అనడానికి ఇష్టపడుతున్నాడా? నీ భక్తి జీవితంలో ఆ స్థాయిని కనబరచగలుగుతావా? ఇంకొక మాట చెప్పనా? ఆదికాండం 14:20. నీ శత్రువు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవునికి స్తుతించబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుని క్రమాలలో దాటిపోక, బిడ్డలు గమనించండి, దేవుని క్రమాలలో దాటిపోక జీవిస్తున్న విధానంలో అబ్రహాము తారాస్థాయి. తన జీవితాన్ని, తన ధనాన్ని, తనకిచ్చిన పరిస్థితులను బట్టి దేవుని గొప్ప చేసే విధానంలో ఒకసారి గమనించి బిడ్డ, ఆయన మెల్కీసెదెకుకి 10వ భాగం ఇస్తుంటే
దేవుని చెయ్యి ఎలా ఉంటుంది? ఇచ్చే చెయ్యి ఎలా ఉంటుంది? పైన ఉంటుంది కదా. తీసుకునే చెయ్యి కింద ఉంటుంది. దేవుడే కింద ఉన్నాడంటే ఎంత హెచ్చించబడ్డాడు వీడు అబ్రాహ్మ. ఇప్పుడు ఆయన కలగజేసిన తర్వాత ఆయన ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు మెల్కీసెదెకు ఆయన పట్టుకుంటే సమాధానకరుడే, ఎంత కింద ఉన్నట్టుగా. అంటే ఒక మనిషిని హెచ్చించే స్థాయి దేవుడిదే. నీతో స్నేహం చేస్తే నీ పక్షమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. నిరుత్సాహమైన పరిస్థితిలో ఉంటే దేన్ని బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ ఇంటిలోకి ఆయన వచ్చే విధముగా నీ జీవితాన్ని మార్చుకో. పాపిష్టికరమైన జీవితం, పాపకరమైన పరిస్థితి విడిచిపెట్టే బిడ్డ. అసత్యమైన పరిస్థితిలో ఉన్నావా, ఓర్వలేని తనముతో ఉన్నావా, గర్వాంధకారముతో ఉన్నావా, ఆయన రాడు నీ గుడారంలోకే. ఆయన రాడు. అబ్రహాముతో ఉన్న దేవుడు నీతో ఉండాలంటే ఆఖరికి 2 మాటలు చెప్తాను నీకు. ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని ప్రేమించుచు, పరిశుద్ధతను ప్రేమించుచు, దేవునికి అంగీకారముగా బ్రతుకుతున్న విధానములో ప్రేమ కలిగి, పరిశుద్ధతను ప్రేమించడం అంటే పరిశుద్ధతను ఘనపరుస్తూ, పరిశుద్ధతలో బ్రతికే విధానంలో ఏ శ్రమను ఆ పరిశుద్ధతను కోల్పోయే విధానంలో నీ జీవితం ఉండక దాన్ని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడుగునా. ఇంకొక మాట చెప్పనా, ఆ మాటలు పలకాలంటే పరిశుద్ధత నీలో ఉండాలంటే ఏం చేయాలా? ఏ పరిస్థితులు నీ బ్రతుకుని కొనసాగాలా? బిడ్లరా, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఎవడో ఆయనకి స్నేహితుడు అవుతాడు? ఆయన పరిశుద్ధ స్థలంలోకి ఎక్కగలిగిన వాడు ఎవడో? ఆయన నీతో ఉండటానికి సర్వశక్తివంతుడైన దేవుడు ఒక క్వాలిఫికేషన్. నీతో స్నేహం చేయటానికి, నీ గుడారంలో ఉండటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను గొప్ప చేయటానికి, నీ బ్రతుకులో ఒక ఆనందకరమైన పరిస్థితులు కలగ చేయటానికి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. ఉందా? నీ హృదయంలో ఏముంది? ఆయన ఉన్నాడా? ఆయనకు లోబడే తత్వంలో ఉన్నావా? పరిశుద్ధతను కాపాడుకునే విధానంలో నీ నోటిని ఏ విధంగా దయగల మాటలు పలికే విధానంలో ఉన్నావా? తప్పు చేస్తే ఖండించు బిడ్డ, కానీ దూషించుకో, వారి నాశనాన్ని కోరుకోకో. మహోన్నతుడైన దేవుడు నీకు స్నేహితుడిగా ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు, నీకు అంగీకారంగా సమస్తాన్ని సమకూర్చడానికి ఆయన నీతో ఉండటానికి ఇష్టపడుతున్నవాడు. కానీ నీ హృదయంలో ఏముంది? ఏ పరిస్థితులు నీ ఆత్మీయ స్థితి కొనసాగుతుంది? లేచి వచ్చిన సందర్భం మరలా అక్కడికే వెళుతున్నావా? బాప్తీసం తీసుకుని మరలా అన్యాచారంలో బతకడానికి సిద్ధపడుతున్నావా? నీ కుటుంబ విషయంలోనూ, జరుగుతున్న వివాహ విషయంలోనూ కూడా దేవునికి అంగీకారం కాక అన్యాచారంలో కొనసాగుతున్నావా? జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ. దేవునికి అప్పగించుకో. దేవునికి అంగీకారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకో. ఒక సమర్పణలోనికి రా. సర్వశక్తివంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మహోన్నతుడైన ప్రభు ఆయనకి వ్యతిరేకముగా కాక హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పనుకోవానికి నా స్నేహితుడే ఉంటాను, రాజే స్నేహితుడే ఉండడానికి ఇష్టపడుతున్న నా ప్రభువు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ వస్త్రధారణ ఎలా ఉంది, నీవు దేవునికి ఏ విధంగా లోబడి బ్రతుకుతున్నా గమనించుకో. ఆయన ఉంటే నిన్ను బలపరుస్తాడా? నీ గుడారంలోనికి ఆయన వస్తే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడా? నువ్వు అడిగితే నిన్ను దాటిపోని దేవుడు, నువ్వు అడిగితే నిన్ను ఇచ్చి తృప్తిపరచగలిగిన నా ప్రభు, తెగబడుతుందా నీ మీదకి సమస్య, దానికి అడ్డుగా నిలబడగలిగినాడు. ఆయనే నిజమైన స్నేహితుడా. అటు స్థితి, అటు ధన్యత, అటు కృప నీకు కావాలంటే నువ్వు విడిచిపెట్టాల్సింది దేవునికి వ్యతిరేకమైన విడిచిపెట్టేవిడా. ఇప్పటికైనా ఆయన స్నేహితుడిగా ఉండాలని నువ్వు ఇష్టపడితే ఆయనకు లోబడిపో. ఆ మనస్తత్వంలోనికి నువ్వు రాగలిగితే నీ పక్షాన్ని ప్రార్థన చేయడానికి నేను సిద్ధం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, ఏ పాటి వారం ప్రభా మాకు స్నేహితుడిగా ఉండటానికి, మమ్మల్ని బలపరచడానికి, మాతో ఉండి మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాం. మా దేవా, నీకు వ్యతిరేకమైన క్రియల్లో మా జీవితంలో సమస్తాన్ని విడిచిపెడుతున్నామయ్యా.
ఒక సమర్పణ కలిగిన జీవితం ప్రభా, ఒక పరిశుద్ధతలో బ్రతకటానికి తండ్రి నువ్వు మాతో మాట్లాడు నమ్ముతో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. టీవీ చూస్తున్న బిడ్డలను ప్రభా మీరు దీవెనకరంగా మలచండి, ఈ ఉపదేశంతో వారి బలపరచండి, నీ చిత్తం వారి పట్ల నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన పిల్లరా, ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు చూస్తున్న సమయంలోనే నేను సిద్ధంగా ఉంటాను. మీరు ఫోన్ చేయండి, మీ పక్షాన ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాను. అందరికీ షలోం. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. నిన్ను కాచే దేవుడు కునకడమ్మా, నిన్ను చూసే దేవుడు నిదురపోడమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు?